హల్లెలూయా. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 19వ వచనం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 19వ వచనం. చెట్లు లేని మెట్టెల మీద నేను నదులను పారజేసేదను, లోయల మధ్యను ఊటలను ఉబక చేసేదను, అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను. నేను అరణ్యములో దేవదారు వృక్షమును, తుమ్మ చెట్లను, గొంజి చెట్లను, తైల వృక్షమును నాటించెదను. బైబిల్ ఉన్న వాళ్ళు యెషయా గ్రంథము 41వ అధ్యాయము 19వ వచనం. చెట్లు లేని మెట్టుల మీద నేను నా నదులను పారజేసేదను, లోయల మధ్యను ఊటలను ఉబక చేసేదను, అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను. నేను అరణ్యములో దేవదారు వృక్షమును, తుమ్మ చెట్లను, గొంజి చెట్లను, తైల వృక్షమును నాటించేదను. ఆ వాక్యం మీద మీరు చేపెట్టుకొని ప్రార్థన చేయండి. ప్రభువా, మేము నమ్ముతున్నాం, వాక్కు దేవుడై ఉన్నాడు. ప్రభా, నువ్వు చెప్పిన వాక్కు సత్యమై ఉన్నది. ఇందులో ఉన్న దాగి ఉన్న రహస్యము మా జీవితాలలో పనిచేయనట్లుగా కృప చూపించుమని ప్రభా, వీరందరి మీద నదులు పారచేయమని, అయా నీటి ఊటలను ఉబక చేయమని, నీటి మడుగుగా మార్చమని నజరేయుడైన యేసు నామములో ప్రభా మా అందరితో మాట్లాడమని యేసయ్య నామములో అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. సో దేవుడు ఈరోజు మనందరికి ఇస్తున్న వాక్యం, దేవుడు తప్పనిసరిగా మనందరి జీవితాలను ఆయన మార్చేవాడిగా ఉన్నాడు. మనం అనుకుంటామండి కొన్ని సందర్భాలలో చెట్లు ఎక్కడ ఉండవంటే నీరు దొరకని స్థలంలో ఉండవు. అక్కడ నీరు దొరకలేనప్పుడు చెట్లు పెరిగే అవకాశం లేదు, అంటే జీవం అక్కడ ఉండదు, నిర్జీవం ఉంటుంది. సో అక్కడ ఏమి అవసరం అంటే నీళ్లు అవసరమై ఉన్నాయి. ఎప్పుడైతే ఆ నీళ్లు అక్కడ పారుతుంటాయో అవన్నీ పచ్చని చెట్లుగా మొలుస్తూ ఉంటాయి. సో దానికన్నా ముందు దేవుడు ఒక మాట చెప్పమన్నాడు. ఏంటి అంటే, పరలోకంలో గృహము కలిగి ఉండాలని ఒక ఆశ కలిగి మనందరం బ్రతకాలి. మన గమ్యం ఏంటి? మనందరం ఏం చేద్దామంటే ఒక గోల్ పెట్టుకుందామండి. ఆ గోల్ ఏంటంటే, ఉదాహరణకి పరుగు పందెం వేసేవాడు ఆ డెస్టినేషన్, అక్కడికి నేను వెళ్ళాలి అని అనుకుంటాడు. పరిగెడుతున్నప్పుడు ఇంకేం పట్టించుకోడు, ఆ గమ్యంనే పట్టుకొని పరిగెడుతూ ఉంటాడు. మనందరం దేవుడు నా కోసం ఒక గృహం కట్టాడు అన్న మాట వాస్తవం. దాన్ని చేరుకోవాలి అంటే మంచి కార్యములు చేయాలి అన్నది కూడా వాస్తవం. ఇతరులకు సహాయపడే మనసు, ఇతరుల్ని ప్రేమించే మనసు, ఇతరులతో ఒక సరదాగా నవ్వే ఆ చిన్న నవ్వుతో పలకరించే మనసు మనం లేనప్పుడు ఇవేవి పొందుకోలేం. నువ్వు క్రైస్తవుడు అయినప్పటికీ ఇవన్నీ పొందుకోవడం చాలా కష్టం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి ఇతరులకి సహాయం చేసే ఆ గుణం ఉన్నప్పుడు, పరిశుద్ధ జీవితం జీవించాలి అనే ఆశ ఉన్నప్పుడు, నీకున్న పనికిమాలిన స్నేహితులను వదిలిపెట్టాలి అనే లోపట ఆకాంక్ష ఉన్నప్పుడు వాటినన్నిటిని వదిలిపెట్టగలగాలి. అప్పుడు దేవుడు పరలోకంలో నీకోసం ఆయన వేసిన పునాది మీద మనందరము మన గృహాలను కట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, ఆల్రెడీ ఆయన పునాది వేశాడు. ఆయన వాక్యం అనే పునాది మీద ఈ వాక్యమును వింటుండగా, when you listen the word of God, you have to build yourself. నీకు తగినట్లుగా నీ జీవితాన్ని నువ్వు కట్టుకోవాలి. అది కట్టుకోలేనప్పుడు ఎంత వాక్యం విన్నా అది వ్యర్థమే అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, మీరు కోపం ఎక్కువ ఉన్నదనుకోండి, దానికి సంబంధించిన వాక్యం బైబిల్లో వెతకండి. దానికి సంబంధించిన వాక్యం మీరు బైబిల్లో వెతికినప్పుడు తప్పనిసరిగా మనం ఒక గోడ కడతాం, తర్వాత స్లాబ్ వేసుకుంటాం. ఇంకా మంచి కార్యాలు చేస్తే దేవుడు మనల్ని తప్పనిసరిగా దీవిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవ వందనం. చిన్న ఎగ్జాంపుల్, మన జ్ఞానపురంలోనే పెరిగిన ఫాదర్
ఆయన పేరు ప్రసాద్, రాపర్తి ప్రసాద్. సో ఈయన మీ అందరికీ తెలుసే, రాపర్తి జోజ్ మాస్టర్ వాళ్ళ అబ్బాయి, చనిపోయిన రాపర్తి జోజ్ మాస్టర్ వాళ్ళ అబ్బాయి. సో నేను వాళ్ళ ఊరికి ప్రార్థనకి వెళ్ళాను. ప్రార్థనకి వెళ్ళినప్పుడు ప్రార్థన అంతా అయిపోయింది. అసలు అక్కడ ఎలా ఉందంటే ఎండ, అసలు గాబు ఓసిపోయినట్లు ఉన్నది, అంత కడుతుంది, మామూలుగా కొట్ల. అప్పటికే ప్రార్థన అంతా అయిపోయింది. ఇంచుమించు 2 గంటలు ఆ టైం అవుతున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఆయనది ఆ రోజు యానివర్సరీ, ఆయన ఫాదర్ అయిన యానివర్సరీ ఆ రోజు జరుపుకుంటున్నాడు. చాలామంది ఫాదర్ని పిలిచాడు. ఫాదర్లు అందరూ వచ్చారు రూమ్లో. మేము కూడా ప్రార్థన అయిపోయి రూమ్లో ఉన్నాం. ఫాదర్ గారు 1 గంట వరకు రాలే. ఏంటి ఫాదర్ గారు రావట్లే? మధ్యలో వచ్చారు. వచ్చి సారీ అండి, మీరు తినేయండి, మీరు భోజనం చేసేయండి అని అన్నారు. ఏం ఫాదర్, ఎందుకు? మరి మీతో పాటు తినాలని ఉంది, ఆశపడుతున్నాం అంటే ఆయన ఒకటి అన్నాడు. అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ అని, అక్కడ చాలా దూరం నడాలి, వాళ్ళందరినీ ఆయన కారులో ఎక్కించుకొని వాళ్ళ ఇంటి వరకు దేబెట్టి వస్తున్నాడు. ఫాదర్ మీ కష్టం. ఎన్నిసార్లు తిరిగాడంటే అప్పటికి చాలా టైమ్స్ తిరిగేశారు ఆయన. ఒక ఫాదర్గా తనకున్న అన్ని, నేను ఫాదర్ని అన్న భావం అంతా వదిలిపెట్టి తిరిగాడు. ఫాదర్ గారు అందరినీ దేబెడుతున్నారు. ఏంటి, నడవలేరు కదా, వారు నడవలేరు కదా, అక్కడ అంత దూరం నడవలేరు కదా, 20 కిలోమీటర్లు నడాలి. ఆ 20 కిలోమీటర్లు నేనే నా కారులో దేబెట్టాను అనేసరికి నాకు అనిపించింది, ఆయన పరలోకంలో ఒక గృహానికి ఆయన అధిపతిగా ఉన్నాడు. ఆయన హల్లెలూయా, ఒక గృహాన్ని కలిగి ఉన్నాడు ఆయన. ఈరోజు మనం కూడా అలాంటి కార్యాలు చేయాలని ప్రభు మనందరినీ పిలుస్తూ ఉన్నాడు. ఆమేన్. ఏమంటే ఒక మెట్టు తగ్గండి, పర్వాలే, ఏమైపోదు. ఇక్కడ ఒక అంతస్తు, ఒక మెట్టు దిగితే అక్కడ ఒక అంతస్తు పైకి ఎక్కుతాం.